డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ థింక్. థర్డ్ పార్ట్, ఆలోచనలు వ్యర్థమని, తర్వాత ఆలోచించడం, ఆలోచనల మధ్యన భేదం. మనం కావాలనుకున్నా కూడా మన ఆలోచనల్ని ఎందుకు ఆపుకోలేకపోతున్నాం? అవి మన ఆలోచనలే అయితే మనం ఆపగలుగుకోగలం కదా. ఇవన్నీ మనం మొదటి 2 పార్ట్స్లో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు చాలా ముఖ్యమైనది, ఆలోచనలు మనవా, ఆలోచనలు బయటవా. ఇది ఎలా తెలుసుకోవడం? ఒక విధంగా చెప్పాలంటే, మన ఇంట్లో ఒక టీవీ ఉన్నప్పుడు ఆ టీవీలో మనం ఒక రికార్డ్ ప్లేయర్ పెట్టుకొని, DVD ప్లేయర్ పెట్టుకొని ఒక వీడియో చూడవచ్చు బయటిది. అలాగే మన దగ్గర ఒక కెమెరా ఉంటే ఆ కెమెరాలో మనమే మాట్లాడుతూ మన ఫోటో కూడా చూసుకోవచ్చు. టీవీ స్క్రీన్ అన్నది మైండ్ అయితే, DVD ప్లేయరు, వీడియో అన్నవి బయట సినిమాలు అయితే, మన కెమెరాతో మన ఫోటో చూసుకోవడం అన్నది, టీవీలో చూడడం అన్నది మన ఆలోచనలు అనుకోండి. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే, బయట ఆలోచనలు మనం ఆపలేం, అవి ప్రవాహంలా ఉంటాయి. మనం ప్రవాహం పక్కన ఉన్నప్పుడు ఆ ఆలోచనలు చూడడం, మనం ఒడ్డున కూర్చుని వచ్చేపోయే ఆలోచనలు చూడడం, వెళ్ళిపోవడం అనేది. అదే సూఫీ సెయింట్ చెప్పినట్టుగా, మేఘాలు వస్తుంటాయి, మేఘాలు పోతుంటాయి, మేఘాలు చూస్తుంటే మనం అక్కడే ఉంటామని. అది సాక్షిభూతం అన్నారు మనని, అదే మన ఆత్మ అన్నారు. అదొకటి. మరి మనమే ఆలోచిస్తున్నామంటే అర్థం ఏంటి? మనమే నీళ్ళలో దూకి ఆ నీళ్ళల్లో మనం ఈత కొడుతుంటే ఆ ప్రవాహం మనని తోసేస్తుంది కదా. అలాగే మన ఆలోచనలు ఉన్నవి ఎలాగైతే మన కెమెరాలో పెట్టుకుని మనం టీవీలో మన ఇవి చూస్తుంటాము. సపోజ్ మనమే ఒక సినిమా తీసామనుకోండి, మన సినిమా అంటే మనం తీసిన సినిమా, అందులో మన హీరో లేకపోతే మన హీరోయిన్, ఆ కథ ఉంటుంది మనకి. అలాగే లేకపోతే ఇంకోటి కథ చూస్తున్నాం అనుకోండి, మనం ఇంకో సినిమాలు చూస్తున్నప్పుడు ఆ సినిమా యాక్టర్లు కనిపిస్తారు. అలాగా ఆలోచనలు కూడా మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో మన ఆలోచనలు అవుతాయి. యూనివర్సల్ ఆలోచనలు చూసినప్పుడు వేరుగా ఉంటాయి. ఇది కొంచెం వినడానికి కష్టంగాను, అర్థం చేసుకోవడానికి కష్టం అవుతుంది. దీనికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు బ్లాంక్ అన్న ఒక ఆయన ఒక ఫార్ములా ఇచ్చాడు. ఆ ఫార్ములా ఏంటంటే, ప్రపంచంలో ఎవరు ఏం చేసినా, అంటే ఏం అనుభవించినా, ఎక్స్పీరియన్స్ చేసినా, ఆలోచించినా, ఏం చేసినా 3 ఉండాలి అన్నారు. ఆ 3 ఏమిటంటే, ఒకటి యూనివర్సల్ మైండ్ అన్నారు, ఇంకోటి ఏమన్నారంటే యూనివర్సల్ కాన్షియస్నెస్ అన్నారు, తర్వాత 3వది యూనివర్సల్ థాట్ అన్నారు. మరి ఇవి 3 ఏంటో మనం తెలుగులో చూద్దాం. మనకి ఎలాగైతే ఒక మైండ్ ఉందో, మనకి ఒక మనసు కానీ ఆలోచనలు ఎలా ఉన్నాయో అలాగే అందరికీ ఉంటాయి కదా. మరి మన ఆలోచనలు మనకి తెలుస్తాయి కానీ ఇంకోటి తెలియవు. అది తెలియాలంటే మనం మాట్లాడితే మన మాటల వల్ల తెలుస్తుంది వాళ్ళకి. నేను చాలా బాధపడ్డాను నిన్న అన్న మాట వాడికి మన యొక్క ఫీలింగ్స్ చెప్తుంది, మన అనుభూతి చెప్తుంది. అలాగే నేను ఇలా అనుకుంటున్నాను, ఏమంటారు మీరు అంటే మన ఆలోచనలు తెలుస్తాయి. అలాగే వాళ్ళ ఆలోచన కూడా వాడు చెప్తే కానీ మనకు తెలియదు. ఇప్పుడు యూనివర్సల్ మైండ్ ఎలా ఉంటుందంటే, యూనివర్సల్ వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే, ఈ కంప్యూటర్లన్నీ ఒక ఇంటర్నెట్లో కనెక్ట్ అయితే, మీరు గూగుల్ సెర్చ్ చేసినప్పుడు ఫలానాది ఎక్కడుంది అని మనం సెర్చ్ చేసినప్పుడు మనకి అదే ఆన్సర్ వస్తుంది, ఆ పక్కవాడికి అదే ఆన్సర్ వస్తుంది, అవునా? ఇప్పుడు గూగుల్ సెర్చ్ అన్నది ఒక యూనివర్సల్ మైండ్ అని అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మనం ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు అందులో ఏముంటే అది వస్తుంది. మరి నిజంగా ఉందా అండి అంటే దానికి నేను ఇంకోటి చెప్తాను. గాయత్రి మంత్రం ఉంది, ధియో యోనః ప్రచోదయాత్ అంటారు. ప్రచోదయం అంటే ఏంటి?
మనకు అది ఆ ఆలోచన తట్టడం ఇంట్యూషన్ అంటారు ఇంగ్లీష్లో. సో మనకు ఇంట్యూషన్ వస్తుంది. మనకు వచ్చినప్పుడు ఇంట్యూషన్ ఇంకోటి కూడా రావచ్చు. ఒకే టైంలో ఇద్దరికి ఆలోచన వచ్చి చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ ఇద్దరికి నోబెల్ ప్రైజ్ ఇచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ ఒక ఆలోచన వచ్చినప్పుడు ఇంకోటి కూడా అదే ఆలోచన రావచ్చు. రాకూడదని చెప్పలేము. ఎందుకంటే యూనివర్సల్ మైండ్ ఉంది కాబట్టి. ఇప్పుడు మనం గూగుల్ని ఎలా అయితే నమ్ముతామో, ఒక క్లౌడ్ ఉంటే ఆ క్లౌడ్తో మనందరం కనెక్ట్ చేసినట్టుగా మనం ఎలా అనుకుంటామో, ఒక మెయిన్ కంప్యూటర్ ఒకటి ఉంటే మిగతా ఇండివిజువల్ కంప్యూటర్స్ అన్నీ నెట్వర్క్లో కలుసుకున్నట్టుగా మన మైండ్ ఒకటి ఉంటుంది, యూనివర్సల్ మైండ్ ఒకటి ఉంటుంది. ఇది ఒక ప్రపోజల్ థియరీ అన్నమాట. అలాగే మనకి అంతరాత్మ ఉంటుంది. మన అంతరాత్మ ఇది మంచి ఇది చెడ్డ అని చెబుతుంది. తర్వాత మనం చేస్తున్న పనులే కాకుండా మన ఆలోచనలు కూడా అది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఈ ఆలోచన వచ్చింది ఏంటంటే నాకు అనవసరం కాదు, ఇది మంచిది కాదు అని కూడా మనం అనుకుంటాం. ఆ మంచిది కాదు అనుకున్నవాడేమో కాన్షియస్, ఆలోచన వచ్చిందేమో మంది. దీనికి ఏమన్నారంటే యూనివర్సల్ కాన్షియస్నెస్ అని ఒకటి ఉంది. దాన్నే మనం కలెక్టివ్ కాన్షియస్నెస్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దొంగతనం చేయకూడదు అంటాం మనం. మనలాగే దొంగతనం చేయకూడదని వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అదే ఒక 100 మంది దొంగలు కలిసి కూర్చున్నప్పుడు ఏమంటారు వాళ్ళు, దొంగతనం చేసి తప్పేంటి అంటారు. అలాగే ఆల్కహాల్ తాగడంలో తప్పేంటనే వాళ్ళు ఉంటారు. నాన్ వెజిటేరియన్ తింటే తప్పనే ఉండే వాళ్ళు ఉంటారు. లేకపోతే ఇంకోటి తప్పితే తప్పేం లేదు పదపచ్చులు ఉంటారు. సో దీన్ని ఏమంటారంటే కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటారు. కొన్ని తెగలకి చంపితే తప్పలేదు అంటారు. మనం విన్నాం జిహాద్ అని ఇంకోటని. సో అందువల్ల కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటే ఈ కాన్షియస్నెస్ అదే కాన్షియస్నెస్ ఉన్నవాళ్ళు అన్నమాట. అలాగే యూనివర్సల్ థాట్ ఏమన్నారంటే ఇది మన ప్రపంచానికి విశ్వానికి ఒక రా మెటీరియల్ అన్నారు. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా డివిడీను టీవీ అని. టీవీ స్క్రీన్ మన మైండ్ అయితే డివిడీలో మనం ప్లే చేసేది ఇంకోటి బయటకు వచ్చిన ఆలోచనలు అవుతాయి. అలాగే మన ఆలోచనలు మన సినిమా అనుకోండి. అందువల్ల ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం ఆలోచించడం ఆలోచనల మధ్యన డిఫరెన్స్ తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకు తెలుసుకోవాలి అంటే కొంతమంది ఏమంటారంటే ఇలా కాదు, ఆలోచనలు మంచి ఆలోచన రావాలి, చెడ్డ ఆలోచన రాకూడదు, నెగిటివ్ థింకింగ్ ఉండకూడదు, పాజిటివ్ థింకింగ్ ఉండొచ్చు అని అంటారు కదా. దానికి మన పుస్తకంలో ఏం చెప్పారంటే అసలు మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అది 2 రకాలుగా ఉంటుంది. ఏంటిది అన్నారు, బయట నుంచి వచ్చిన ఆలోచనలకి మన ఆలోచనలకి తేడా ఎలా ఉంటుందంటే, మన బయట నుంచి వచ్చిన ఆలోచనకి మనకి మనసు తేలిక పడుతుంది. కొంతమంది చూడండి, నాకు కష్టాలు వచ్చాయంటారు, ఇంకోటితో చెప్పుకుంటే వాళ్ళకి మనసు తేలికపడినట్టుగా ఉంటుంది. ఎందుకు తేలికపడుతుంది అంటే వాళ్ళు ఏమంటారు, నా ఆలోచన వాళ్ళు చెప్పానండి అంటారు. దానికి ఒక సరదాయన కథ ఉంటుంది. అదేంటంటే ఒకతను 2 మిత్రులు, ఒకళ్ళు ఫస్ట్ ఫ్లోర్లోను ఇంకోళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లోనూ ఉంటారట. అంటే వాడి పైన గది ఇల్లు వాడిది, కింద వాడిది. వీడు నిద్ర పట్టట్లేదంటే మిత్రుడు అన్నట్ట, ఎందుకు నిద్ర పట్టట్లేదు నీకంటే ఒక ఆలోచన నన్ను తొలిచేస్తుంది, అది లేకపోవడం వల్ల నిద్ర పట్టలేదు. ఏం ఆలోచన నాకు చెప్పచ్చు కదా, నీకు చెబితే నీ బరువు తీరుతుంది కదా అంటాడు. అయితే సరే, నీ దగ్గర నేను తీసుకున్న 10,000 అప్పు నేను తీర్చడానికి నాకు కుదరదు, అది చెప్పేశానని చెప్పి అలా ఎప్పుడైతే చెప్పాడో వెంటనే అతనికి మనసు తేలికే హాయిగా పడుకున్నట్ట. పడుకోగానే పైన పచారులు వినిపిస్తున్నాయట. కొంచెంసేపు అయితే లేచి, ఏంటి నువ్వు పడుకోవట్లేదు ఏంటంటే, నువ్వు చెప్పిన మాటకి నాకు నిద్ర పట్టలేదు, అందువల్ల నేను తిరుగుతున్నాను అన్నట్టు పైన అతను. అందువల్ల ఇది ఎందుకు చెప్పారంటే, మనం ఒక ఆలోచన అన్నది చెబితే ఆ ఆలోచన వల్ల అవతల వాళ్ళకి వేరుగా ఉంటుంది. అందువల్ల ఏ ఆలోచన వల్ల అయితే లైట్గా ఉంటుంది, మన మనసు తేలికపడుతుంది, సంతోషంగా ఉంటుంది అన్నదాన్ని బట్టి అది మన ఆలోచన కాదని తెలుస్తుంది. మంచి ఆలోచన అయితే హాయిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరికైనా వెళ్దాం అనుకున్నప్పుడు చాలా హాయిగా ఉంటుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడితే చాలా హాయిగా ఉంటుంది. వచ్చిన తర్వాత అయ్యో బాగుంది అనిపిస్తే అది మంచి
పని అని అర్థం, అలాగే మంచి ఆలోచన అని అర్థం. అలాగే మనం వెళ్తుంటే ఎవడో మీసాలు ఉన్నవాడు రైల్లో ఆ మూలన ఒక బనీని వేసుకుని కత్తి పట్టుకుని కనిపిస్తాడు. అమ్మో వీడు దొంగ అనుకుంటాం మనం. ఎప్పుడైతే ఆ దొంగ అన్న ఆలోచన వచ్చిందో ఆటోమేటిక్గా మనకి ఆ ప్రయాణంలో ఉన్న సరదా పోతుంది. అందువల్ల మనకి ఆ ఆలోచన అన్నది పాజిటివ్గా ఉన్నదా నెగిటివ్గా ఉన్నదా అన్న దాన్ని బట్టి మనకి సంతోషంగా ఉందా లేకపోతే విచారంగా ఉన్నదా అని తెలుస్తుంది. తర్వాత ఈ యూనివర్సల్ థాట్స్ అంటే బయట నుంచి వచ్చే ప్రవాహం అన్నవి అవి భగవంతుడి దగ్గర నుంచి వచ్చిన ఆలోచనలు అని కొంతమంది నమ్మకం. ఒకవేళ భగవంతుని మనం నమ్మకపోయినా కూడా మనం ఏంటంటే మనకి స్ట్రెస్ ఉందా లేదా అన్నది ఆలోచించుకోవాలి. మనకి ఎప్పుడైతే మనం ఆలోచనతో మనకి ఒక రకమైన స్ట్రెస్ వస్తుందో అది మనకి నెగిటివ్ ఆలోచన అని తెలుసుకోవాలి. తర్వాత మనం ఏమాత్రం ఆలోచించకుండానే అదే కొంతమందికి నిద్రలోనో లేకపోతే కొంతమంది ఏదో చూస్తుంటే వాడి పేరేంటి స్నానం చేస్తుంటే వాడికి ఆర్కిమెడిస్కి యురేకా అని వాడికి ఆ బరువు నిలిచినప్పుడు ఒక ఐడియా వచ్చింటాడు. అలాగే బట్టలు లేకుండా పరిగెత్తాడు రాజుగారి దగ్గరికి. ఇదేంటి ఇలా వచ్చామంటే నాకు ఆర్కిమెడిస్ లా గుర్తొచ్చింది అన్నట్టు. అందువల్ల ఎఫర్ట్ లేకుండా వచ్చే ఆలోచనలన్నీ మంచివే. అలాగే చాలా కష్టపడి ఎలా అయితే అవుతుందేమో అలా అయితే ఏమవుతుందో అలా అనుకుంటూ ఉంటాం మనం, అవి సరైన మంచి ఆలోచన. తర్వాత ఈ ఆలోచనలో ఏంటంటే ఇలా అయితే ఏమవుతుంది అలా అయితే అవుతుందో అనుకున్నప్పుడు ఇలా అయినా పర్వాలేదు అలా అయినా పర్వాలేదు అని అనుకున్నప్పుడేమో అవి మంచి ఆలోచనలు. అమ్మో ఇలా అయితే ఇలా అవుతుంది ఎలా అవుతుంది అన్న భయపడినప్పుడు ఇది. అందువల్ల దానికి ఏం చెప్పారంటే ఈగోతో కూడినవన్నీ మంచి ఆలోచనలు కాదు, యూనివర్స్ అందరికీ లాభం చేసేవన్నీ మంచివి అన్నారు. తర్వాత ఈ యూనివర్సల్ థాట్స్ అన్నీ డివైన్ భగవత్ సంబంధించినవి. ఇవేమో ఈ స్ట్రెస్ఫుల్గా ఉన్నవన్నీ మార్టల్ మానవ సంబంధించినవి అన్నారు. అందువల్ల ఇవి ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే నెగిటివ్ థాట్స్ ఉండాలా ఉండకూడదా అంటే నెగిటివ్ థాట్స్ ఉండకూడదు. మరి కొంతమంది ఏమంటారంటే నెగిటివ్ థాట్స్ పాజిటివ్ థాట్స్ మనకు వచ్చే వరకు తెలియదు కదా, థాట్ నెగిటివా పాజిటివా, మరి ఏం చేయాలి అన్నారు. దానికి ఏమన్నారంటే ఆలోచించడం వద్దు. ఆలోచించడం అనేది ఎందుకు? ఎప్పుడైతే ఫియర్ అండ్ గ్రీడ్, భయము, దురాశ, వీటి వల్ల వచ్చేవన్నీ ఆలోచనలు మనవేవి. భగవంతుడి దగ్గర నుంచి వచ్చే ఆలోచనలు అవి అందరికీ మంచి చేసేట్టుగా ఉంటాయి అన్నారు. సో ఈ రెండు మనకు తెలిసిన తర్వాత ఒక విషయం ఆలోచించరు. చిన్నపిల్లలు ఎందుకు సరదాగా ఉంటారు? వాళ్ళు ఎక్కువ ఆలోచించరు. అదేమైనా కనిపిస్తే బాగుంటే హాయిగా నవ్వుతారు, లేకపోతే ఏడుస్తారు. బట్ ఆలోచన వాళ్ళకి ఎక్కువ ఉండదు. అందువల్ల ఆలోచించడం వలన మనకి ఎక్కువ, అలా అని మనం అసలు ఆలోచించకూడదని ఉద్దేశం కాదు. ఎప్పుడైతే స్ట్రెస్ఫుల్గా ఉంటుందో, సెక్యూరిటీ కావాలో అప్పుడు మనం ఆలోచించవచ్చు. ఆ సెక్యూరిటీ ఎప్పుడు ప్రాబ్లం ఉండదు కదా. ఇప్పుడు మన ఇంట్లో కూర్చున్నాం, హాయిగా పుస్తకం చదువుకుంటాం, టీవీ చూస్తున్నాం, మనకి స్ట్రెస్ ఏముంటుంది? అదే మనం బయటకు వెళ్ళాం అనుకోండి, ఏ కారణం మన మీద పడవచ్చు, లేకపోతే ఎవరన్నా మనం దోచుకోవచ్చు. అందువల్ల ఇల్లులో ఉన్నప్పుడు మనకి సేఫ్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అమ్మయ్య ఇంటికి వచ్చామని అనుకుంటాం మనం, అవునా? బయట ఉన్నప్పుడు కొంచెం స్ట్రెస్లో ఉంటుంది. అలాగే వయసు పెరిగిన తర్వాత 60, 70, 80 అలా పెరుగుతుంటే స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. చిన్నపిల్లలకి స్ట్రెస్ ఉండదు. వాడు రోడ్డు మీద పరిగెత్తినా కూడా ఏమవుతుంది తర్వాత మనం పడతామా, కారు కింద పడతామా అన్న ఆలోచన కూడా ఉండదు. అందుకని యంగ్స్టర్స్ చూడండి, హెల్మెట్ పట్టుకోకుండా తిరుగుతారు, యాక్సిడెంట్లు అవుతాయి వాళ్ళకి. మీరు మరి అలా జాగ్రత్తగా ఉండకూడదా అంటే ఉండాలి. కానీ మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మనం మరే మంచి సేఫ్ దీంట్లోకి వెళ్ళి, అంటే మనం సురక్షితమైన వాతావరణానికి వెళ్ళి, అంటే మన ఇంట్లో ఉండము, ఆఫీస్లో ఉండము, అలాంటి చోటప్పుడు ఎక్కువగా మనం స్ట్రెస్ పడం. ఈ మూడు ఎందుకు మనం ఇవాళ నేర్చుకుంటున్నామంటే ఈ యూనివర్సల్ మైండ్ గురించి మనం తెలుసుకున్నాము. నెగిటివ్ థాట్స్ ఉండడం వలన స్ట్రెస్ పెరుగుతుందని తెలుసుకున్నాము. తర్వాత హ్యూమన్ ఎక్స్పీరియన్స్, మన అనుభూతి ఎలా వస్తుంది అంటే ఒక స్క్రీన్ ఉంటుంది, అదే స్క్రీను మన మైండు. మనం ఒక ఆల్బమ్ తీసుకుంటాం. ఆల్బమ్ తీసుకుని ఆల్బమ్ రోజు చూస్తుంటే ఎలా ఉంటుంది? ఆ ఆల్బము ఏ పెళ్ళి ఆల్బమో చూసి
ఏదో మంచి సరదా అయిన పిక్నిక్ వెళ్ళినప్పుడు చూసుకుంటే ఆహా అని మన మనసు కూడా హ్యాపీగా ఉండదు. అదే ఒక కష్టమైన కథ కానీ, లేకపోతే కన్నీళ్ళు తెప్పించేది కానీ, లేకపోతే స్ట్రెస్ ఉన్న సినిమా కానీ చూస్తుంటే టెన్షన్గా ఉంటుంది. అందువల్ల ఆ బయట నుంచి వచ్చే ఆలోచనలు బట్టి మన మానసిక పరిస్థితి ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఈ జోసెఫ్ గోయెన్ ఏమని చెప్తున్నానంటే, నువ్వు అనుకున్నవన్నీ, నువ్వు ఆలోచించినవన్నీ నమ్మద్దు. మనం ఎన్నో భయాలు పడతాము. ఇవి వెళ్తే పని అవుతుందా అవదా, లేకపోతే రైలు దొరుకుతుందా లేదా, ఇలా అనుకుంటుంటాం. అవన్నీ జరగవు కదా. మరి ఎన్ని జరిగాయి? చాలా తక్కువ జరిగాయి. మరి అలాంటప్పుడు ఎందుకని మనం ఆలోచించాలి అన్నది ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత మనం కావాలన్నప్పుడు ఫ్యాన్ వేసుకుంటాం, అలాగే లైట్ కావాలన్నప్పుడు లైట్ వేసుకుంటాం, అలాగే అవసరమైనప్పుడు ఆలోచిస్తాం. ఊరినే ఆలోచిస్తూ కూర్చోవడం అన్నది అది ఒక వ్యసనం అన్నది, లేదా మనం ఒక జాడ్యం అని మనం గ్రహిస్తే ఈ మూడో భాగం తెలుస్తుంది. నాలుగో భాగం వచ్చేప్పటికి అందులో మనం ఆలోచించకపోతే మనకి కష్టాలు ఎలా వస్తాయి, మనం ఈ ప్రపంచంలో మనుడు ఎలా ఉంటుందో ఆలోచించుకుంటాను అన్నది నాలుగో భాగం నేర్చుకుందాం. ఇవాళ ఈ మూడో భాగంలో ఆలోచనలు ఎలా వస్తాయి, పాజిటివ్ ఆలోచనలు ఏంటి, నెగిటివ్ ఆలోచనలు ఏంటి, ఏ నెగిటివ్ ఆలోచనలు ఎలా తెలుసుకుంటాం అన్నది మనం వాళ్ళు నేర్చుకుందాం. స్ట్రెస్ఫుల్గా ఉండి బాధగా ఉండి ఆ అరగంట ఆలోచించిన తర్వాత బుర్ర వేడెక్కిపోయింది అంటాం చూసారంటే, అలాంటివి అన్నీ నెగిటివ్ థాట్స్ అని ఆలోచించుకోవాలి. సో అందువల్ల ఇవాళతో మనం ఇప్పటితో మనం ఈ మూడో భాగం ఆలోచనల గురించి చేద్దాం. ఈ మూడో భాగానికి టైటిల్ ఏంటంటే, అనవసరమైన ఆలోచనలు ఎలా మానుకోవాలి, లేకపోతే అనవసర ఆలోచనలు అవసరమైన ఆలోచనలు ఎలా తెలుస్తాయి అన్న టైటిల్ అన్నమాట. సరే, నాలుగో భాగం నుంచి వెయిట్ చేయండి.